ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గౌతమి జీవకారుణ్య సంఘం సహా పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు నిర్వహిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక కోటిలింగాల రేవులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాకోటిలింగేశ్వర దేవస్థానానికి వెళ్లేందుకు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న స్వాగత ద్వారం నిర్మాణానికి ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. ఆదిరెడ్డితో పాటు గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాసరావు, తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్నా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ స్వాగత ద్వారాన్ని నిర్మాణం చేస్తున్నామన్నారు. 2 నెలల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ చేస్తామని తెలిపారు. 9 కోట్లతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, టీడీపీ నాయకులు బొడ్డిగ రవి, మల్లా వెంకట్రావు, కరగాని వేణు, జవ్వాది మురళీకృష్ణ, జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, గున్నం శ్యామ్ సుందర్, ఇతర నాయకులు పడాల శ్రీను, బొరుసు శ్రీనివాస్, ఏడిద వెంకటేష్, ఈఓఆర్ లక్ష్మీబాయి, ఆలయ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. కొయ్యల రమణ గారు కానీ, వారి యొక్క డైరెక్టర్లు కానీ, ఈఓ గారు కానీ, ఈ యొక్క వార్డులో ఉన్న ఇన్ఛార్జిగా సోదరులు దినేష్ గారు కానీ సమిష్టిగా ఇక్కడ ఒక ఆర్చ్ నిర్మాణం చేయాలి, సుమారు 20 లక్షల విలువతోటి ఆ యొక్క పవిత్రమైన దేవాలయం యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ ఆర్చ్లోని తెలియచేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని అన్నప్పుడు నా వంతుగా శాసనసభ్యుడిగా నా సహకారం అందిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తరువాతన ఈరోజుని అధికారికంగా ఈ చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆ కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకి అభినందనలు తెలియచేస్తూ త్వరగతిన ఆ కార్యక్రమాన్ని ఆర్చ్ ఏదైతే 2 నెలల్లో పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇందాకే ఆర్చ్ యొక్క డయాగ్రామ్ కూడా చూపించారు. డిజైన్ చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, కడుపు నిండుగా ఉంది. ఈ యొక్క డిజైన్ కూడా చూస్తే మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా చేసిన ఈ యొక్క డిజైన్ ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, అలాగే మా కోటిలింగేశ్వర టెంపుల్ చైర్మన్, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి మా కొయ్యల రమణ మా సోదరుడు సమక్షంలో చక్కటి ఆర్చ్ ఎప్పటి నుంచి ఇది సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం తప్ప జరగడం లేదు. అటువంటి ఆర్చ్ని ఇక్కడ నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా శాసనసభ్యులకి రాజమండ్రి ప్రజల తరఫున, పర్టికులర్గా కోటిలింగేశ్వర భక్తులు, శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుష్కరాల పనులు కూడా త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కొయ్యల రమణ చేతుల మీదుగా గుడి అభివృద్ధికి, అలాగే పందిరి మహాదేవుడి సత్రం అభివృద్ధికి కూడా సహకరించాలి. మరి అలాగే టింబర్ మర్చెంట్స్ కల్పవర్తక సోదరులు ఇంకా చాలామంది వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ రావడం సంతోషకరం. వాళ్ళని కూడా అభినందిస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రాజమండ్రి ప్రజలు కోటిలింగాలపేట దేవస్థానం చైర్మన్గా
మా కోట్లింగాలపేట మా డైరెక్టర్లు కూటమి డైరెక్టర్లు అందరూ కలిపి మేము ఈ ఫస్ట్లో మేము ప్రమాణ స్వీకారం రోజున ఈ ఆర్చి కడతామని చెప్పి మా డైరెక్టర్లు మేము ప్రమాణ స్వీకారం చేసాం. అలాగే దాతలు ఎంతమంది ముందుకు వస్తే అంతమంది, ఒకవేళ మిగిలినవన్నీ మేమే వేసుకుని ఈ ఆర్చిని 20 లక్షల వరకు పూర్తి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కోటిలింగాలపేట ప్రజల సహకారంతో, అలాగే కర్లర్తి వ్యాపారస్తులు, ఈ వార్డు దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే శివభక్తులు అందరి సహకారంతో మేము ఎదరికెళ్ళి ఆర్చి ఓపెనింగ్ రోజున, శంకుస్థాపన రోజున ఇంత బాగా చేసాం. ఆర్చి ఓపెనింగ్ రోజున ఇంకా బాగా చేయాలని మా అర్చకులు, మా ఈఓ గారు, ఎండోమెంట్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు.